రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మేము పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ నుంచి వస్తున్నాము. ఈరోజు మనం చూసుకుంటే వరిని మనం చూడడానికి వచ్చాము. ఇక్కడ మన రైతు సోదరులు ఉన్నారు. ఈ పుష్కల్ స్టోర్ నుంచి రైతు మొదటి నుంచి మన దగ్గర ఏం వాడుతున్నాడు అనేది మనం కనుక్కోవడానికి వచ్చాము. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు సార్? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి. బాగున్నారా సార్? బాగున్నాం. మీరు బాగున్నారు? బాగున్నాం సార్. ఎక్కడ సార్ మీ ఊరు? బూరుగుపల్లి. బూరుగుపల్లి మండలం సార్? గజ్వేల్. గజ్వేల్. జిల్లా ఏది వస్తుంది సార్? సిద్దిపేట. నేను వ్యవసాయం చేయడానికి గల కారణం ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి మా నాన్న వ్యవసాయం చేస్తుండే. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇక మా నాన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తుంది కాబట్టి నాకు కూడా వ్యవసాయమే అలవాటు పడింది కాబట్టి వ్యవసాయమే చేస్తున్నాను. నాకు ఒక 10 ఎకరాలు ఉంటుంది. మా నాన్న 20 ఎకరాలు పొలం సంపాదించి, మా అన్న భాగానికి 10 ఎకరాలు, నాకు 10 ఎకరాలు. నేను వేరే బిజినెస్ ఏది చేయను. 10 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నాను. మేము పండించే పంటలు ఏంటంటే వరి ఒకటి, పత్తి ఒకటి, మక్క, సన్ఫ్లవర్ ఇవి పండిస్తుంటాము. కాకపోతే ఇది కంపల్సరీ మాగాని చేయాల్సి కాబట్టి వరి పెడుతున్నాయి. 8 ఎకరాలు వరి పెట్టినా, ఒక 2 ఎకరాలు పత్తి పెట్టి, పత్తి తీసేసి మక్క ఇస్తా. మక్కలో లాభదాయకం బాగుంది. సార్ మీరు మా పుష్కల్ స్టోర్ నుంచి మా దగ్గర ఏమేమి వాడారు, విత్తనాలు ఏ వాడారు సార్? రైడ్ ప్లస్ విత్తనాలు వాడాను. ఎలా ఉంది సార్? బాగుంది. అంటే మొలవడం కానీ జర్మినేషన్ ఇట్లా అంతా బాగానే ఉంది. ఓకే సార్. ఇంకా మీరు భూమి లఘుకి మా దగ్గర ఏం వాడారు సార్? అదే కోడేరు బదులు ఓఎం వాడాను. ఓఎంతో పాటు ఏం వాడారు సార్? దాత్రి వాడాను. దాత్రి వాడాను. ఓఎంతో పాటు జాగిరిదార్ ఇచ్చారు సార్ 1 లీటర్. జాగిరిదార్ కూడా కలిపి. ఆర్గానిక్ మెనూర్ వాడారు కదా? వాడి. ఆర్గానిక్ మెనూర్ జాగిరిదార్ ఎలా ఉందో మీ మాటల్లో చెప్పండి సార్. బాగుంది. పక్క పొలమే కోడేరు వేసాను. ఇంచుమించు దాంతో పాటు బాగానే వస్తుంది. అంటే కోడేరు ఎంత పడుతుంది సార్ మీకు ఎకరానికి ఖర్చు? 2 ఎకరాలకు ఒక DCM వాడతాం. ఒక DCM ఒక 18,000 ఉంటుందా సార్? 18,000 చిమ్మటానికి 2,000 20,000 అవుతుంది. మనం 10,000 ఖర్చు వస్తుంది. ఓకే సార్. మన ఎంత వచ్చింది సార్ ఖర్చు? మనది వచ్చేసి 750 ఫర్ బ్యాగ్. అవును సార్. జాగిరిదారు 500. 1250. అవును సార్. అట్లా 2 ఎకరాలు వాడినాడు. 2 ఎకరాలు. అదే నేను మొత్తం కోడేరు వద్దాం అనుకున్నా. అంతలోకే రోహిత్ అనే అబ్బాయి వచ్చి ఇట్లా మన బాగుంటుంది సార్ వాడంటే వాడినా. చాలా కోడేరులో బాగానే ఉంది. ఇంకా రైతులకు ఏమైనా చెప్పగలుగుతారా సార్? మిగతా రైతులు బాగుందని చెప్తున్నాం కూడా ఆల్రెడీ. సార్ మీతో పాటు వచ్చి ఎంతమంది కొన్నారు సార్ ఒక రోజు? మేము 3-4 రైతులు ఒకసారి కొన్నాం కదా. అవును సార్. ఇతనం నుంచి ఇప్పటి వరకు ఫీల్డర్స్ అంటే ఫీల్డ్ మీద కూడా వచ్చి వారానికి ఒకసారి 2 సార్లు అట్ట వచ్చి చూస్తున్నాడు. మేము అడిగిన మందులు ఇస్తున్నాడు, ప్లస్ అతను కూడా ఏదైనా అడ్వైజ్ ఇస్తున్నాడు. ఇస్తే తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాం. రిజల్ట్ ఎలా ఉంది సార్? బాగుంది ఇప్పటివరకు అయితే. ఇక దిగుబడి చూస్తే కానీ తెలిసింది. అవునవును సార్. వెంకటరామరెడ్డి సార్, ఎందుకంటే మీలాంటి రైతులు ముందుకు రావడం వల్ల ఈ పుష్కల్ స్టోర్ అనేది రైతులకి డైరెక్ట్ మీకే సర్వీస్ అయితే బాగా చేస్తున్నారు. సర్వీస్ అయితే రేట్ ఎలా ఉన్నాయి సార్? ఇక రేట్లు రీజనబుల్ ఉన్నాయి. రీజనబుల్. ఇంకా దాత్రి గుళికలు పిలకలు బాగా వచ్చాయి. మైపూర్ కంట్రోల్ అయింది సార్? కంట్రోల్ అయింది. మళ్ళీ తర్వాత మందు కూడా స్ప్రే చేసినాం. పిలకలు ఎన్ని వచ్చాయి సార్? ఇక కౌంట్ చేయలేదు. బాగుంది. దాంట్లో అయితే బాగుంది సార్. ఇంకా వస్తురా సార్ ఎవరైనా చూడడానికి మీ ఫీల్డ్? వస్తూ మా ఫ్రెండ్స్ వస్తారు కదా. చాలా సంతోషం వెంకటరామరెడ్డి సార్. మీకు మా స్టోర్ వచ్చేసి ప్రజ్ఞాపూర్లో ఉంటుంది. మాకు దగ్గర అందుబాటులోనే ఉంది. మంచిగా విజిట్ అయ్యారా సార్? చాలా సార్లు. ఎలా అనిపిస్తుంది సార్ మా స్టోర్? బాగుంది. మీకు ఏది ఉందో అదే ఇస్తాం. 1, 2, 3 కలిపి ఇవ్వడం అనేది ఏమి ఉండదు. మనకి ఏం ప్రాబ్లం ఉందో అదే ఇస్తాం. ఆర్గానిక్ మెనూర్ వాడిర్రు, తర్వాత దాత్రి జాగిరిదార్ వాడారు రైతు సోదరులు. మంచి రిజల్ట్ ఉంది. మిగతా రైతులు కూడా ఉపయోగించుకోవచ్చు చెప్పగలుగుతారా సార్? ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దిగుబడి చూస్తే వాళ్ళే వద్దన్నా వాడతారు. ఇప్పుడు మీకు బోరే ఉందా సార్? బాగుందా? బోరే పక్కన కెనాల్ ఉంది కానీ అవసరం లేదు. బోర్ వాటర్ సరిపోతుంది. చాలా సంతోషం సార్ వెంకటరామరెడ్డి సార్. ధన్యవాదాలు.